హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఫస్ట్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి దాని తర్వాత కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ యష్మి బిహేవియర్ ఎంతమందికి నచ్చలేదు అనేసి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో ప్రేరణ ఎవరికి ఫైటర్ లాగా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కూడా లైక్ చేయండి అండ్ ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది కింద కామెంట్ బాక్స్లో దాన్ని కూడా ఓపెన్ చేసి నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో కూడా జాయిన్ అయిపోండి మీకు ఎర్లీ అప్డేట్స్ ఇస్తూ ఉంటానని అండ్ ఆల్సో లైవ్ చూసేటప్పుడు లైవ్లో ఏం జరుగుతుంది అనేసి అప్డేట్స్ కూడా ఇస్తాను సో నాకు ఈ 5 వారాలు అంటే ఇది 5వ వారం జరుగుతుంది సో ఈ 4 వీక్స్ గేమ్ చూసిన తర్వాత అండ్ ఈ రోజు వరకు గేమ్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే చాలా మంది అనుకుంటున్నారు హౌస్ అందరూ కలిసి మణికంఠని టార్గెట్ చేస్తున్నారేమో పాపం మణికంఠ కార్నర్ అయిపోతున్నారేమో మణికంఠకు అన్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి చాలా మందికి అనిపిస్తూ ఉంది యూఎస్లో ఉండే వాళ్ళు వీళ్ళు కూడా అందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు బట్ మణికంఠని హౌస్లో వాళ్ళు ఎవరు అయితే ఇంటెన్షనల్గా అయితే అవాయిడ్ చేయట్లేదు ఇంటెన్షనల్గా అయితే టార్గెట్ చేయట్లేదు చాలా అన్ఇంటెన్షనల్గా జరుగుతుంది కానీ చాలా ఇంటెన్షనల్గా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు ప్రేరణ చాలా టార్గెట్ అయిపోతుంది ప్రేరణకి చాలా అన్యాయం జరుగుతుంది అనేసి అనిపించింది ఫస్ట్ వీక్ నుంచి అనిపిస్తుంది ప్రేరణకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి సో ఫస్ట్ వీక్ నుంచి నిన్నటి వరకు అంత డీప్గా దాన్ని అబ్జర్వ్ చేయలేదు బికాస్ ప్రేరణ కూడా ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు తను కార్నర్ అవుతున్నా కూడా నేను కార్నర్ అయిపోతున్నాను నేను ఒంటరి అయిపోతున్నాను అని చెప్పేసి రియాక్ట్ అవ్వలేదు కాబట్టి ప్రేరణని అంత ఫోకస్ చేయలేదు అనమాట బట్ నిన్న జరిగిన విషయం తర్వాత నేను ప్రేరణ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ వీక్ నుంచి నాకు ఏమేమనిపించింది ఏ విషయంలో ప్రేరణ అన్యాయం అయిపోతుంది అనేసి అనిపించింది అని చెప్పేసి నేను చెప్తాను సో ఫస్ట్ వీక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ వీక్లో ఒకటి బాటిల్ వచ్చి కింద పడేసింది డస్ట్బిన్లోంచి బాటిల్ తీసి పెట్టింది ప్రేరణ వాళ్ళు చీఫ్ అయిన తర్వాత యష్మి చీఫ్ అయిన తర్వాత యష్మి క్లాన్లోకి వెళ్ళిన తర్వాత ఆ పాయింట్లో ప్రేరణ నచ్చలేదు అండ్ ఆల్సో ప్రేరణ నామినేట్ చేసినప్పుడంతా యష్మి సేవ్ చేస్తూ ఉండేటప్పుడు కూడా హౌస్ అందరూ ప్రేరణని ఎందుకు సేవ్ చేస్తుంది ప్రేరణకి ఎందుకు సేవ్ చేస్తుంది అంటే యష్మి వాళ్ళందరూ చీఫ్ కదా ఫస్ట్ నామినేషన్స్ అప్పుడు పోయి ప్రేరణని సేవ్ చేస్తూ ఉండేటప్పుడు ప్రేరణని మాత్రమే ఎందుకు సేవ్ చేస్తుంది మిగతా వాళ్ళని ఎందుకు సేవ్ చేయట్లేదని అప్పటి నుంచే ప్రేరణ మీద ఒక కైండ్ ఆఫ్ గ్రడ్జ్ ఎందుకు అనేసి తెలీదు సో హౌస్ మొత్తంలో అందరికీ యష్మి కాకుండా అందరికీ ప్రేరణ మీద కొంచెం గ్రడ్జ్ ఉండింది అనేసి అనిపించింది ఫస్ట్ వీక్లో సో యష్మి అప్పుడు డైరెక్ట్గా ఆన్ ద ఫేస్ చెప్పేసింది ఐ డోంట్ లైక్ ప్రేరణ నాకు అసలు ప్రేరణనే నచ్చదు బయట మేము అసలు ఫ్రెండ్సే కాదు అని చెప్పేసి అక్కడ కూడా ప్రేరణ కొంచెం అన్యాయం అయ్యో పాపమే ఇట్లా చెప్పుండకూడదే అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చింది దాని తర్వాత ఇది ఎప్పుడు ప్రేరణ ఒక సింపతి యాంగిల్లో తీసుకొని గట్టిగా మాట్లాడలేదు కాబట్టి మేబీ అది మనం అంత ఎక్కువగా ఫోకస్ చేయలేదేమో అనిపించింది దాని తర్వాత ఆ బాటిల్ వచ్చినప్పుడు డస్ట్బిన్ నుంచి బాటిల్ తీసి పెట్టింది దాని తర్వాత కొన్ని తప్పులు చేసినారు వాళ్ళు యష్మి క్లాన్లో ఉండేటప్పుడు సో యష్మి క్లాన్లో ఉండేటప్పుడు వాళ్ళు తప్పులు చేసినప్పుడు యష్మి ఒక క్లాన్ చీఫ్గా ప్రేరణ కోసం స్టాండ్ తీసుకొని అరే మేమే చేస్తాం రాదిరా ఇదిరా అని చెప్పేసి పోయి మాట్లాడినట్టు కూడా నాకు అనిపించలేదు అండ్ ప్రేరణని సీత అంత పోకింగ్ చేస్తూ ఉండింది నువ్వు డస్ట్బిన్లోంచి తీసి పెట్టావు అనేసి బేబీ అక్కడ ప్రేరణ మిస్టేకే ఉండొచ్చు నిజంగానే డస్ట్బిన్లో తీసేసి పెడితే కూడా ఎవరు డస్ట్బిన్లో చేపెట్టరు చెప్పులు క్లీన్గా ఉన్నాయి కొత్త చెప్పులు వచ్చినాయని చెప్పులు అయితే నెత్తి మీద పెట్టుకొని తిరగరు లైక్ వైజ్ ప్రేరణ తప్పు కూడా ఉండింది అండ్ ఆల్సో అక్కడి నుంచి వాళ్ళ పవర్ పఫ్ గర్ల్స్ అందరికీ సీత కొంచెం ఎక్కిచ్చి ప్రేరణని కొంచెం దూరం పెట్టినట్టు అనిపించింది అండ్ సంచాలక్గా ఉండేటప్పుడు ప్రేరణ సాక్స్ టాస్క్లో సంచాలక్ ఇదంతా ఫస్ట్ వీక్ జరిగింది సాక్స్ టాస్క్లో సంచాలక్ అయినప్పుడు కూడా ప్రేరణ వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడలేదు యష్మికి నచ్చినట్టు మాట్లాడలేదు క్లాన్లో యష్మికి నచ్చినట్టు డెసిషన్ ఇవ్వలేదు ఆ రోజు అభయ్ని నిఖిల్ని చూస్ చేసుకునింది విన్నర్స్ లాగా అని చెప్పేసి దానికి కూడా హౌస్ అందరూ కలిసి ప్రేరణ మీద పడి నడుస్తా ఉన్నారు నువ్వు సరిగ్గా చేయలేదనేసి అన్నారు సంచాలక్గా అది చాలా టఫ్ టాస్క్ సంచాలక్గా ఆ టైంలో ప్రేరణ నిజంగానే షీ వాజ్ ఎ క్యూట్ లిటిల్ పప్పీ ఇలాగా ఉండేది అనమాట అంటే అంత గట్టిగా రెస్పాండ్ అవ్వకుండా అంత గట్టిగా రియాక్ట్ అవ్వకుండా అట్లుండింది సో అందరూ సంచాలక్గా ప్రేరణ చాలా న్యాయంగా ఉండాలనేసి అనుకునింది బట్ ఎక్కడో తెలియకుండా అన్యాయం అయిపోయింది కానీ తను నిజంగానే న్యాయంగా ఉండడానికి ట్రై చేసింది కొంచెం మిస్ అయింది షీ ఫెయిల్ యాజ్ అ సంచాలక్దో బట్ తను న్యాయంగా ఉండడానికి ట్రై చేసిన దానివల్ల వాళ్ళ క్లాన్ వాళ్ళకే నచ్చలేకుండా అయిపోయింది అదొకటి జరిగింది దాని తర్వాత అసలైన టార్గెట్ ప్రేరణని ఎక్కడి నుంచి జరిగింది అనేసి అంటే ఎగ్స్ టాస్క్ నుంచి జరిగినట్టు అనిపించింది సో నిఖిల్ పృథ్వీ అని చెప్పేసి యష్మి వాళ్ళిద్దరితోనే తిరుగుతూ ఉంది వాళ్ళిద్దరికే వాళ్ళ ఎగ్స్ తీసుకునే దానికి ట్రై చేస్తూ ఉంది తన వల్ల కాకపోయినా వాళ్ళ దాంట్లోనే ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది ఆ టాస్క్లో నిజంగా యష్మికి చాలా పేరు వచ్చింది బట్ యష్మితో ఈక్వల్గా ప్రేరణ కూడా కాంపీట్ చేసింది మొత్తం అమ్మాయిలందరూ ఈ టీం అందరూ కలిసి ప్రేరణ మీదే పన్నారు ఆ టీంలో ఉండే పవర్ పఫ్ గర్ల్స్ వీళ్ళందరూ ప్రేరణ మీదే ప్రేరణ లాగారు గీకారు గోకారు గట్టిగా పట్టేసుకున్నారు చేతులు ఇట్టు అడ్డం పెట్టారు ప్రేరణ వెళ్ళకుండా సో చాలా టార్గెట్ చేసి ప్రేరణ ఎగ్స్ అంతా తీసుకునేదానికి ప్రేరణ ఏం మాట్లాడినా కొంచెం నెగిటివ్గా తీసుకునేది అండ్ ప్రేరణ కొన్నిసార్లు నామినేషన్స్లో స్టార్టింగ్లో తుప్పాస్ డైలాగ్స్ అంతా చెప్పింది
కానీ నాకు ఏమిరా ఇది పిల్ల ఇట్లా అంటా ఉంది అనేసి అనిపించింది. కానీ వీకెండ్స్లో కూడా ప్రేరణ చాలా గట్టిగా మాట్లాడినట్టు అనిపించింది, ఆ పాయింట్స్ మాట్లాడినట్టు అనిపించింది. సో ఈ ఎక్స్ టాస్క్లో నుంచి ఇంకా ఎక్కువ టార్గెట్ చేయడం స్టార్ట్ అయింది. టార్గెట్ చేసి 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 నాకు ఓవర్ టార్గెటింగ్ అనిపించింది అనమాట ప్రేరణని. అందరు గర్ల్స్ చేశారు ఎక్సెప్ట్ యష్మి మాత్రం ప్రేరణ కొంచెం ఫ్రెండ్గానే ఉంది, ఎంత టార్గెట్ చేయకుండా ఉండింది నిన్నటి వరకు, ఈ వీక్ వరకు. ఎప్పుడైతే సోనియా ఎలిమినేట్ అయిందో కథ మొత్తం ట్విస్ట్ అయిపోయింది, అది నేను తర్వాత మాట్లాడతాను. సో ప్రేరణని టార్గెట్ చేయడం ఎక్కువ అయిపోయింది అనేసి అనిపించింది. అండ్ లాస్ట్ వీక్ కూడా యాక్చువల్లీ ప్రేరణ ఏమనుకునింది, నిఖిల్ క్లాన్లో ఉంటే సోనియా డామినేషన్ ఎక్కువ ఉంటుంది, సోనియా ఏమీ చేయనివ్వదు అనేసి చెప్పేసి సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేదు అనేసి అనుకున్నారు. ఎందుకంటే హౌస్ అంతా సోనియా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటారు కాబట్టి. పోయేసి ఇవాళ పేరేమే సీత క్లాన్లో ఎందుకు జాయిన్ అయిందంటే సీత ఆపర్చునిటీస్ ఇస్తుంది. సీత అప్పటికే కొంచెం క్లోజ్ అయ్యి సీత కూడా ప్రేరణని చీఫ్ కంటెండర్గా లాస్ట్ వరకు తీసుకొచ్చింది కాబట్టి లాస్ట్ వరకు అక్కడ కూడా నాకు టార్గెట్ ఎందుకు అనిపించింది అంటే ఎవరు ప్రేరణ కోసం ఆడలేదు ఆ టాస్క్. సీత కోసం ఆడారు నిఖిల్ వాళ్ళు వీళ్ళందరూ, బట్ ప్రేరణ చీఫ్ అవ్వాలి అని చెప్పేసి ఎవరి మైండ్లో లేదు ఆ టైంలో. ఫస్ట్ అందరూ అదే కప్పు పగలగొట్టాలి, ఒక్కొక్కరి మాన్యుమెంట్ తీసుకొచ్చి దాని మీద తలకాయ పగలగొట్టాలి, లాస్ట్లో సీత ప్రేరణ మిగిలారు కదా. అక్కడ కూడా ప్రేరణ కోసం ప్రేరణ ఆడుకుందే తప్ప ఎవరు ప్రేరణ కోసం ఆడినట్టు నాకు అనిపించలేదు. మిగిలిన వాళ్ళ మీద కక్షతో వాళ్ళని తీసేయడము అట్లా ఇట్లా జరిగింది, కానీ ప్రేరణ కోసం ఆడిన వాళ్ళు ఎవరు కనిపించలే. సోనియా కోసం నిఖిల్ ఆడాడు, సీత కోసం విష్ణుప్రియ ఆడింది, బట్ ప్రేరణ కోసం ప్రేరణని చీఫ్ చేయాలని చెప్పేసి ఎవరు ఆడలేదు. మధ్యలో ఏం చేస్తే ప్రేరణ పోతుంది అనే ఒక టాక్ కూడా నడిచింది. ప్రేరణ ఎవరు తీసుకుంటే ప్రేరణని తీసేస్తారనే ఒక టాక్ కూడా వచ్చింది. అక్కడ కూడా హౌస్ ఎవరు ప్రేరణకి సపోర్ట్ లేరు అనేసి అనిపించింది. యష్మి ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ప్రేరణ కోసం ఆడలేదేమో అనే ఒక ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత ప్రేరణ వచ్చి సీత క్లాన్లో జాయిన్ అయిన తర్వాత సీత ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది, ప్రూవ్ చేసుకుందాం అనేసి అనుకునేది. బికాస్ నిఖిల్ క్లాన్లో తనకు ఆ ఛాన్స్ లేదు. అండ్ నిఖిల్ ప్రేరణ బయట నుంచి ఫ్రెండ్స్ అయినా కూడా నిఖిల్ హౌస్లోకి వచ్చిన తర్వాత సోనియా అని చెప్పేసి సోనియా ఉన్నంత వరకు సోనియాతో తిరుగుతున్నాడు కాబట్టి ప్రేరణ వాజ్ లెఫ్ట్ విత్ యష్మి అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ తర్వాత ఆ రోజు చీఫ్ టాస్క్లో తీసేస్తున్నారు. సీత క్లాన్లోకి వచ్చినాక లాస్ట్ వీక్ అంతా ప్రేరణకి ఏ టాస్క్ ఇవ్వలేదు, ఈ వీక్ కూడా ప్రేరణకి ఏ టాస్క్ ఇవ్వలేదు. ఇన్స్పైట్ ఆఫ్ నాట్ గివింగ్ టాస్క్స్ టు ప్రేరణ, అసలు టాస్క్ ఇవ్వలేదు, ఒక ఆపర్చునిటీ ఇవ్వలేదు ప్రేరణ ప్రూవ్ చేసుకునేదానికి. ప్రేరణ టాస్క్ చాలా బాగా ఆడుతుంది, అయినా కూడా ప్రేరణకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నబీల్కి ఆల్రెడీ లాస్ట్ వీక్స్ ఇచ్చేసి ఈ వీక్ కూడా నబీల్ అడుగుతా ఉంటే లేదు నబీల్ నీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను ఛాన్స్ ఇచ్చాను కదా, ఈసారి ప్రేరణకి ఇద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అందరికీ ఛాన్స్ ఇవ్వాలనుకునే సీత ప్రేరణకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు. సో ప్రేరణకు ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ఈ నిఖిలు పృథ్వీ వాళ్ళ టీం అంతా కలిసి సీతను తీసేసినప్పుడు సీత వచ్చి లోపల కూర్చొని నైనికాతో అంటూ ఉంటుంది, అయితే నిన్ను తీయాలి లేకపోతే ప్రేరణను తీయాలి, ఎందుకంటే ప్రేరణ పర్ఫార్మెన్స్ కూడా ఏమీ లేదు కదా, నన్ను ఎందుకు తీస్తున్నారు వీళ్ళు, మా క్లాన్లోంచి అర్హత లేని ఒక సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్కి అర్హత లేని వాళ్ళు అని చెప్పేసి నన్ను ఎందుకు తీశారు, ప్రేరణను తీయాలి కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ప్రేరణను ఎందుకు తీయాలి? ఆ రోజు కూడా ప్రేరణ నామినేషన్స్లో లేదు కాబట్టి ఫస్ట్ మణికంఠని తీసే ముందు ప్రేరణ నామినేషన్స్లో లేదు కాబట్టి ప్రేరణని తీయాలి అని ఒక థాట్ ఉండింది. ఇంకొక టాస్క్లో కూడా విష్ణుప్రియని కానీ ప్రేరణని కానీ తీయాలి అనేసి అనుకున్నాము అని చెప్పేసి సీత ఫస్ట్ నబీల్ని తీసేటప్పుడు కూడా నబీల్ని ఫస్ట్ టైము సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ నుంచి నిఖిల్ టీం వాళ్ళు అంతా ఆలోచించుకొని నబీల్ వాళ్ళని తీసేటప్పుడు కూడా మీరు ప్రేరణను కానీ విష్ణుప్రియని కానీ తీస్తారనేసి అనుకున్నాను అనేసి అక్కడ కూడా సీత ప్రేరణను టార్గెట్ చేసింది. ఓన్ క్లాన్ మెంబర్ అయినా కూడా టార్గెట్ చేసింది. వాళ్ళ టీము వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆపోజిట్ నిఖిల్ క్లాన్లో ఉన్నా కూడా ప్రేరణ వచ్చి సీత క్లాన్లో ఒక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి జాయిన్ అయితే కూడా సీత ఫస్ట్ టైం నబీల్ని తీసేటప్పుడు కూడా ప్రేరణను తీయాలి అనేసి అనుకుంది. సెకండ్ టైం సీతను తీసేసేటప్పుడు కూడా ప్రేరణను తీయాలి అనేసి అనుకుంది. మణికంఠని తీసేటప్పుడు కూడా ప్రేరణను తీసేయాలనుకుంది. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ 3 ఛాన్సుల్లో కూడా ప్రేరణను తీసేయాలి అని ఒక థాట్ వచ్చింది. కానీ వాళ్ళకి ప్రేరణకు ఒక ఛాన్స్ ఇచ్చి ఆడిపిద్దామనేసి లేదు. ఆ తర్వాత సీత వచ్చి నైనికాతో కూర్చొని కూడా ఇట్లా ప్రేరణ తీసేయాలి కానీ లేదా నిన్ను తీసేయాలి ఎందుకంటే మీరు పర్ఫార్మెన్స్ చేయలేదు కానీ నన్ను ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి సీత అంటా ఉంది. అంటే నేను అన్ఫిట్టా అని చెప్పేసి. ప్రేరణ అంత అన్ఫిట్టా కాదు కదా, తను చాలా టాస్క్ బాగా ఆడుతుంది, బట్ తనకి ఆపర్చునిటీ ఇవ్వలేదు సీత. ఆ మిస్టేక్ ఎవరిది? పర్ఫార్మెన్స్ లేదు ప్రేరణది అంటే ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఎవరు ఇవ్వలేదు? వీళ్ళు ఎవరు లేదు, సీత వాళ్ళు. అండ్ ఇవంతా పక్కన పెట్టేస్తే నిన్న చీఫ్ టాస్క్లో ప్రేరణకి పీరియడ్స్ ఉంది. పీరియడ్స్ ఉన్నా కూడా ఆ మూడ్ స్వింగ్స్ ఉన్నా కూడా ప్లస్ విమెన్ వచ్చి పరిగెత్తడం చాలా కష్టం. బికాస్ విమెన్కి బస్ట్ ఉంటుంది, బమ్స్ ఉంటాయి, బాడీలో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్యాట్ మాస్ ఎక్కువ ఉంటుంది. అబ్బాయిలందరికీ లీన్ మాస్ ఎక్కువ ఉంటుంది, అమ్మాయిలందరికీ ఫ్యాట్ మాస్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాట్ మాస్ ఎక్కువ ఉండడం వల్ల అమ్మాయిలు పరిగెత్తడం కొంచెం కష్టం. అట్లాంటి ఫిజికల్ దాంట్లో కూడా ప్రేరణ అంత కష్టపడి లాస్ట్ టాప్ 3 వరకు పరిగెత్తి వచ్చిందంటే ప్రేరణకు ఒక ఛాన్స్ ఇద్దాం చీఫ్ అవ్వడానికి, బికాస్ షీ ఆల్సో డిజర్వ్స్ టు బీ ఇన్ ది హౌస్ అని చెప్పేసి ప్రేరణకు ఛాన్సే ఇవ్వలేదు. కనీసం వాళ్ళందరూ ఆలోచించినప్పుడు కూడా అయ్యో ఇంతసేపు కష్టపడిందే, ఒక అమ్మాయి అయి ఉండి ఆ బాడీ పెట్టుకొని ఆ పీరియడ్స్ పెట్టుకొని అంత కష్టపడి అంత ఒళ్ళు బాలేనప్పుడు కూడా తను ఇది చేసిందే. సో నబీల్కి మళ్ళీ ఛాన్సెస్ రావచ్చు.
ప్రేరణకి వై డోంట్ గివ్ ప్రేరణ ఏ ఛాన్స్, బికాస్ ప్రేరణ చాలా టఫ్గా చాలా నేను ఇది అవ్వాలనుకుంటా ఉన్నాను, నేను చీఫ్ అవ్వాలనుకుంటాను అని చెప్పేసి చాలా పిచ్చెక్కిపోయింది నిజంగా చాలా వీక్స్గా. సో తనకు ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఒక్కరు కూడా ఆలోచించలేదు అని చెప్పేసి నాకు బాధ అనిపించింది. అది పక్కన పెట్టేస్తే అందరూ మాటలు చెప్పేటప్పుడు కూడా సీత వెళ్ళి పృథ్వీతో చెప్తుంది ప్రేరణ టాస్క్ వచ్చే లోపల కొంచెం అగ్రెసివ్ అయిపోతుంది, అగ్రెసివ్ అయిపోయేసి తన కోపం అంతా చూపిస్తూ ఉంటుంది అండ్ తన ఎమోషన్స్ తను కంట్రోల్ చేసుకోలేదని చెప్పేసి పృథ్వీకే చెప్తా ఉంది. పృథ్వీ కూడా అగ్రెసివ్ ఉంటాడు, పృథ్వీ కూడా ఎమోషన్స్ కంట్రోల్ చేయలేదు. పృథ్వీని చీఫ్ కంటెండర్గా చేశారు కదా వాళ్ళ టీం వాళ్ళు, వీళ్ళు ఎందుకు ప్రేరణ చేయకూడదు? పాపం నేనే ప్రేరణకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు పర్ఫామ్ చేయడానికి అని చెప్పేసి ఎందుకు సీత అనుకుని ఒక ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. సీత ఏం మాట్లాడితే ఈ పవర్ పఫ్ గర్ల్స్ అందరూ దాని మీద నిలబడుకుంటారు. సో దే డిడ్ంట్ గివ్ ప్రేరణ ఎ ఛాన్స్ అని చెప్పేసి నాకు అనిపించింది. మేబీ నైనికాకి ఆల్రెడీ ప్రేరణతో కొంచెం ఇష్యూ ఉంది కాబట్టి ఏమైనా ఇవ్వకపోయి ఉండొచ్చు, బట్ ఎక్కువ మంది స్టాండ్ తీసుకొని ఉండొచ్చు ప్రేరణ కోసం, బట్ అంత ఎక్కువ స్టాండ్ తీసుకోలేదు అనేసి అనిపించింది. లాస్ట్కి చీఫ్ కూడా ప్రేరణ అవ్వలేదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టేస్తే యష్మి సోనియా లాగా మారింది అనేదానికి ప్రేరణని టార్గెట్ చేస్తున్నారు హౌస్ అనేదానికి ఒక రిలేషన్షిప్ కూడా ఉంది. సో యష్మి వచ్చి ఇన్ని రోజులు ప్రేరణతో ఉంది, ఇన్ని రోజులు నిఖిల్ గురించి, పృథ్వీ గురించి, సోనియా గురించి, తనకి ఎవరితో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వచ్చి రాత్రిపూట ప్రేరణతో పడుకొని గుసగుసలాడుకుంటానే ఉండింది. కొంచెం టైం వచ్చినా కూడా వచ్చి ప్రేరణతోనే ఉండింది, అన్నీ ఉండింది. సడన్గా సోనియా ఎలిమినేట్ అయ్యే లోపల పోయి కంటిన్యూస్గా నిఖిల్తో పృథ్వీతో ఉంది. అసలు ఆ పాయింటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అన్ని రోజులు తను మణికంఠ వచ్చి హక్ చేసుకున్నప్పుడు బిగ్ బాస్ నేను ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాను, నాకు బయట కూడా ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఉంది, ఫ్రెండ్స్ అంటే ఇట్లా కాదు బిహేవ్ చేసే వాళ్ళు అది ఇది అనేసనింది. బట్ ఫ్రెండ్ అంటే యష్మి లాగా బిహేవ్ చేస్తారా? అన్ని రోజులు ప్రేరణతో ఉండి సోనియా వెళ్ళిపోయిన వెంటనే యష్మి వచ్చి నిఖిల్తో పృథ్వీతో కూర్చొని ప్రేరణ గురించి బిచ్చింగ్ చేస్తూ ఉంటుంది. ప్రేరణ అంతేరా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, దానికి బ్రెయిన్ లేదు, దానికి అంత ఆడడం రాదు, అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తూ ఉంది, పాపం సోనియాని చాలా టార్గెట్ చేసింది ప్రేరణ, నాకే బాధ అనిపించింది అని చెప్పేసి యష్మి చెప్తాందా? మరి యష్మి టార్గెట్ చేయలేదా సోనియాని? ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదా సోనియాని? యష్మి మాత్రం సోనియాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఏమీ లేదు, ప్రేరణది మాత్రం వచ్చి గుచ్చి నిఖిల్కి పృథ్వీకి వాళ్ళతో క్లోజ్ అయ్యేదానికి ఎక్కిస్తూ ఉన్నట్టు నాకు అనిపించింది. సో అది నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక బ్యాక్ స్టాబింగ్ లాగా అనిపించింది, వెన్నుపోటు పొడిచింది ప్రేరణకి యష్మి అన్నట్టు అనిపించింది. అన్ని రోజులు ప్రేరణ యష్మి మాత్రమే ఉన్నారు. ఈ యష్మి వచ్చి ఎప్పుడెప్పుడు సోనియా వెళ్ళిపోతుందా, ఎప్పుడెప్పుడు నిఖిల్ పృథ్వీతో ఉందామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండిందో, లేకపోతే సోనియా ఏమన్నా సీక్రెట్ రూమ్లో ఉంది కాబట్టి తను వచ్చి మనకి వీకెండ్లో ఇన్పుట్స్ ఇస్తుంది అనేసి ఒక పాయింట్ మైండ్లో పెట్టుకొని ఏమన్నా కావాలనేసి ప్రేరణని నెగిటివ్ చేస్తా సోనియాకి సపోర్ట్ చేస్తూ ఉందో, లేకపోతే నిజంగానే ప్రేరణ మీద అట్లా గ్రడ్జ్ పెట్టుకొని ఉందో తెలియదు. నేను చాలామంది నా సీజన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు, నేను పెట్టిన రీల్లో కూడా దాంట్లో కూడా ప్రేరణ పగబట్టేసింది యష్మి పగబట్టేసింది ప్రేరణ గురించి అనేసి అంటే, మరి నువ్వు కూడా అట్లే రివెంజ్ తీసుకున్నావు నీ సీజన్లో ఉండేటప్పుడు పిట్టా టాస్క్లో అనేసి అంటే, అవును పిట్టా చిందే పాల పిట్ట అనేసి ఒక ప్రోమో భయంకరంగా ఇదే ఉంటుంది, అందులో నేను ఇనాయాని ఏడిపిస్తూ ఉంటా. సో ఇనాయా మీద నాకు రివెంజ్ ఉంది, ఇనాయా ఈజ్ నాట్ మై ఫ్రెండ్, సో రివెంజ్ ప్లాన్ చేయొచ్చు. నేను నిన్న కూడా అదే చెప్తున్నారు రివ్యూలో, మీరు ఖచ్చితంగా పోయి చూడండి. రివెంజ్ ప్లాన్ చేయొచ్చు కానీ ఫ్రెండ్స్ మీద రివెంజ్ ప్లాన్ చేయకూడదు. ఫ్రెండ్స్ మీద ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఫ్రెండ్స్ మాట్లాడుకోవాలి. కానీ యష్మి ఏం చేస్తుందంటే ప్రేరణ ముందు ప్రేరణని సపోర్ట్ చేసినట్టే యాక్ట్ చేసి ప్రేరణ వెనకాల వచ్చి ప్రేరణ గురించి బిచ్చింగ్ చేస్తూ ఉంటుంది పృథ్వీతో నిఖిల్తో. ఇదే నిఖిల్ సోనియా పృథ్వీ ఉండేటప్పుడు యష్మి మన నెగిటివ్స్ని లూప్ లాగా తీసుకొని మన మీదే వేయడానికి ట్రై చేస్తుంది అని మాట్లాడినోడు, ఇప్పుడు సోనియా వెళ్ళిపోయిన వెంటనే ఆ బాధ లేదు, ఆ ఫీలింగ్ లేదు, ఏమీ లేదు, కూర్చొని యష్మితో కూర్చొని అందరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు. నాకు ఇక్కడ పృథ్వీ చాలా జెన్యూన్ అనిపిస్తున్నాడు. ఎందుకంటే పృథ్వీ ముందర ఒకేలా ఉంటాడు, వెనకాల ఒకేలా ఉంటాడు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళకి అంత చెప్పడు, కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది. నిఖిల్ పృథ్వీతో కంపేర్ చేసుకుంటే నిఖిల్ కొంచెం కన్నింగ్ అనిపిస్తున్నాడు, బట్ పృథ్వీ చాలా మంచిగా అనిపిస్తున్నాడు అని చెప్పేసి నా ఫీలింగ్. సో నిన్న కూడా సంచాలక్గా యష్మికి హెల్ప్ చేయలేదు, యష్మి ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో పృథ్వీకి సపోర్ట్ చేస్తుంది, సో సంచాలక్గా తను క్వశ్చన్ పేపర్ లీక్ చేయలేదు, సంచాలక్గా హెల్ప్ చేయలేదని చెప్పేసి ఫుల్ పగబెట్టుకొని తను మాత్రం ఇట్లా చేసింది, 5 వారాల నుంచి అసలు ఏం చేస్తుంది, ఏమన్నా ఆడుతుంది అది ఇది అని చెప్పేసి సొంత ఫ్రెండ్ ప్రేరణ కూర్చొని గుసగుసలు ఆడుకునే వాళ్ళు, కొంచెం టైం దొరికినా కూర్చొని ప్రేరణతో వాళ్ళు అట్లా చేస్తున్నారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకునే యష్మి ఇప్పుడు కూర్చున్నప్పుడంతా ప్రేరణ గురించి మాట్లాడుతుంది. ఖాళీ టైం దొరికితే నిఖిల్తో పృథ్వీతో కూర్చుంటుంది, ప్రేరణ గురించి మాట్లాడుతుంది. అండ్ ఈరోజు సెకండ్ ప్రోమో కూడా చూస్తే నీ ఫ్రెండ్స్ ఎవరు అని చెప్పేసి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో పిలిచి అడిగితే నా ఫ్రెండ్స్ అంటే బయట నుంచి అందరూ ప్రేరణ అంటా ఉంటే లోపల నిఖిల్ పృథ్వీ అంటుంది, ప్రేరణ అక్కడ కూడా ఫీల్ అయిపోయింది. సో ఐ ఫీల్ పవర్ పఫ్ గర్ల్స్ ఒక టీం అయిపోయినారు. ఈ మణికంఠ ఆయన మాలోకంలో ఆయన ఉంటాడు, సంబంధమే లేదు. నిఖిల్ పృథ్వీ యష్మి ఇప్పుడు ఒకటి అయిపోయినారు. ప్రేరణతో ఎవరున్నట్టు?
ప్రేరణ వాజ్ లెఫ్ట్ అలోన్ అనేసి అనిపిస్తుంది. ప్రేరణ ఒంటరి అయిపోయిందేమో, ఇప్పుడు ప్రేరణ ఫ్రెండ్సే లేరు, ఎవరైనా వైల్డ్ కార్డ్స్ వస్తే వాళ్ళు ఏమైనా ప్రేరణతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రేరణ వాజ్ లెఫ్ట్ అలోన్, వాజ్ టార్గెటెడ్, వాజ్ కార్నర్డ్ ఇన్ ది హౌస్ అనేసి అనిపిస్తుంది. బికాస్ మణికంఠ లాగా ప్రేరణ ఎప్పుడు ఒకటే సోలోగా ఉండాలి అనేసి ట్రై చేయలేదు. ఎప్పుడు అట్లా నాకు ఇన్పుట్స్ ఇవ్వద్దండి, నా మైండ్ ట్రిగర్ చేయొద్దండి, నాకు చాలా వైబ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి ప్రేరణ ఎప్పుడు చెప్పలేదు. బట్ సమ్వేర్ ఐ ఫీల్ ప్రేరణకి ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు లేరు, షీఈస్ కార్నర్ అయిపోయింది హౌస్లో. వైల్డ్ కార్డ్స్ ఎవరైనా వచ్చి చేయాలి కానీ షీఈస్ కార్నర్. మేబీ ప్రేరణ ఇస్ అ ఫైటర్, ఒక ఆడ పులిలాగా ఆడుతుంది ప్రతి ఒక్క గేమ్. అండ్ చాలా జెన్యూన్గా వీకెండ్స్లో నాగార్జున గారికి కూడా తన పాయింట్స్ చాలా పర్ఫెక్ట్గా చెప్తుంది. అండ్ ఏ గేమ్ అయినా సరే తనకి ఫీమేల్ బాడీ మేల్ బాడీ ఈక్వల్ ఉండదు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఈక్వల్గా ఉండదు, అయినా కూడా మెన్తో ఈక్వల్గా ఆడుతుంది. ఏ టాస్క్ ఇచ్చినా ఇచ్చి పడేస్తుంది. తన పాయింట్స్ చాలా కరెక్ట్గా కన్వే చేస్తుంది. ఒకరి గురించి ఇంకొకరి దగ్గర బ్యాక్ బిచింగ్ చేయదు. అండ్ యష్మిని ఫ్రెండ్ అనుకుంటే యష్మిని ఫ్రెండ్గానే అనుకుంటా. యష్మి అంతా మాట్లాడుతూ ఉంటే కూడా ప్రేరణ గురించి, ప్రేరణ ఎక్కడ యష్మి గురించి వెనకాల పోయి మాట్లాడలేదు. యష్మినే ఇంకా ప్రేరణ గురించి మాట్లాడింది కానీ ప్రేరణ ఎక్కడ మాట్లాడలేదు. సో ప్రేరణ కన్సిడర్డ్ యష్మి యాజ్ అ గుడ్ ఫ్రెండ్. ఇప్పుడు ఆ యష్మి కూడా సోనియా ఎప్పుడు పోతుందా అని చెప్పేసి వెయిట్ చేసి పోయి నిఖిల్ పృథ్వీ వాళ్ళతో ఉంది కాబట్టి ప్రేరణ నాకు ఎందుకో లెఫ్ట్ అలోన్ అనేసి అనిపిస్తుంది. బట్ I feel Prerna deserves to be in top 5 because I started liking her so much. కొన్ని సార్లు నోరు స్లిప్ అయి కొన్ని మాటలు క్యారెక్టర్లెస్ అది ఇది అనేసి మాట్లాడుతుంది కానీ అది కూడా ఒక ఎక్స్ కంటెస్టెంట్గా చెప్తున్నాను. హౌస్లో అట్లే ఉంటుంది సిచ్యువేషన్. హౌస్లో మనకి ఆ కోపానికి మనం ఏం మాట్లాడతామో తెలీదు. సో ఆ సిచ్యువేషన్లో కొన్ని వర్డ్స్ అట్లా మాట జారీ చెప్పేస్తూ ఉంటాము. బట్ దానికి ప్రేరణ అపాలజీస్ చెప్పింది నీట్గానే, విష్ణు సారీ అని చెప్పేసి అపాలజీస్ చెప్పింది నాగార్జున గారు చెప్పిన వెంటనే. అట్లాంటివి తన కంట్రోల్ లేకుండా మనం కూడా బయట ఎవరైనా పైన కోపం వస్తే బూతులు మాట్లాడుతూ ఉంటాం. అదే హౌస్లో కూడా కంట్రోల్ చేసుకొని ఉండాలంటే మరి ప్రతి నిమిషం కంట్రోల్ చేసుకోవాలని ఉంటే కష్టం. స్పర్ ఆఫ్ ద మూమెంట్కి మనకు అనిపిస్తుంది తిట్టేయాలి అని చెప్పేసి. సో ఆ టైంలో మనము తిట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అట్లా తిట్టినా కూడా రియలైజ్ అయిపోయి వెంటనే సారీ చెప్పడం ఇంపార్టెంట్. అండ్ ప్రేరణ అట్లా సారీ చెప్పింది. సో ఐ ఫీల్ ప్రేరణ ఈస్ సో స్వీట్ యాజ్ అ పర్సన్. షీ హ్యాస్ ఆల్ ద గుడ్ క్వాలిటీస్. అందరికీ వండి పెడుతుంది, అందరినీ తినాలి అనేసి అనుకుంటుంది. లాస్ట్ టైం కూడా నబీలు తినకుండా ఉండిపోతే తనే వచ్చి రా తిను అనేసి చెప్పేసి అనింది. అట్లాంటివి చాలా ఉన్నాయి. ప్రేరణని అన్నిటికన్నా మెయిన్ వచ్చి విష్ణుప్రియ కూడా ప్రేరణని టార్గెట్ చేసింది. దోశ ఇట్లా వేసింది అనేసి అనింది. ప్రేరణ అక్కడ చాలా నార్మల్గా వేసింది, దానికి కూడా చాలా సీన్ చేసేసి. సో ప్రేరణ ఏం చేసినా కూడా అందరూ ఒక భూతత్వం పెట్టుకొని చూస్తున్నారేమో. ఎవర్రా ఫోన్ ఊరేనాయనా. సో ప్రేరణ ఏం చేసినా అందరూ ఒక భూతద్దం పెట్టుకొని చూస్తున్నారేమో, అందరూ టార్గెట్ చేస్తున్నారేమో ప్రేరణని అని చెప్పేసి నాకు ఒక ఫీలింగ్ వచ్చేసింది. అండ్ ప్రేరణ చాలా కార్నర్ అయిపోయింది అనేసి నాకు కొంచెం బాధగా కూడా అనిపిస్తూ ఉంది హౌస్లో. సో అది మీకేమనిపించింది, మీకు నా ఒపీనియన్ ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఏదన్నా దానికి కాంట్రాస్ట్ ఒపీనియన్ ఉంటే దానికి కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నా బ్రాడ్కాస్ట్ ఛానల్ జాయిన్ అవ్వండి. నేను ఇట్లా అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను ఏ టాపిక్స్ మీద వీడియోస్ చేయాలని చెప్పేసి కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా వీడియోలు, ఏదైనా లైవ్ వీడియోలో ఏదన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా జరుగుతుంటే కూడా నాకు పంపించండి, నేను దాన్ని నా గ్రూప్లో షేర్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియోస్ కలిసి మనకు దిస్ యోగి తురల్ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్.